జైలర్ 2 షూటింగ్ పూర్తయింది. అయితే షారుఖ్ తప్పుకున్న పాత్రను ఎవరు పోషించారు అనేది మిస్టరీగా మారింది. చాలా వరకు ఈ సీక్రెట్ ను సస్పెన్స్ గా మార్చి రిలీజ్ కు బస్ తీసుకొచ్చి థియేటర్స్ లో సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు డైరెక్టర్ నెల్సన్. కానీ ఇండస్ట్రీలో ఏ విషయం దాగదు కదా. జైలర్ సీక్వెల్ లో సర్ప్రైజ్ చేయబోతున్న సూపర్ స్టార్ ఎవరో లీక్ అయిపోయింది. ఇటీవలే జైలర్ 2 చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో కాలీవుడ్ జైలర్ సీక్వెల్ రూపంలో మళ్లీ బ్లాక్ బస్టర్ అంది వస్తుందని హోప్స్ పెట్టుకుంది. మొదటి భాగం దారిలోనే రెండో భాగం కూడా పూర్తిగా గెస్ట్ అపియరెన్సెస్ సర్ప్రైజ్ చేయనున్నాయి. జైలర్ 2లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తో పాటు విజయ్ సేతుపతి కూడా కనిపించబోతున్నారట. అలాగే ఓ కీలకమైన పాత్ర కోసం షారుఖ్ ఖాన్ ను సంప్రదించగా డేట్స్ లేని కారణంగా కింగ్ ఖాన్ జైలర్ 2లో నటించలేకపోయారు. మరి జైలర్ 2లో షారుఖ్ స్థానంలో నటించిన నటుడు ఎవరు అంటే హృతిక్ రోషన్ పేరు వినిపిస్తోంది. చాలా వరకు ఇదే రూమర్ నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రజనీకాంత్, హృతిక్ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. రజనీ హిందీలో నటించిన ఓ చిత్రంలో హృతిక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఈ అనుబంధంతోనే జైలర్ 2 కోసం గ్రీక్ గాడ్ రంగంలోకి దిగాడనే ప్రచారం కూడా జరుగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.